రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. రాష్ట్రంలో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దాదాపు కేజీ చికెన్ ధర 300కు చేరుకుంది. గతంలో ఎప్పుడు కూడా 300 క్రాస్ కాలేదు, కానీ ఈ సంవత్సరం 300 క్రాస్ అయింది. ఒకవైపు బయట ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఈ తరుణంలో ఎండకు ఏవైతే చికెన్ కోళ్ళు కావచ్చు వీటికి ఎక్కువ కూడా చనిపోతుంటాయి. ఈ తరుణంలో రేట్స్ ఒక్కసారిగా పెరిగింది. గత వారం రోజులకు కూడా నగర వ్యాప్తంగా కావచ్చు, ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం కూడా 300 పైగా చేరిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను చికెన్ షాప్లో ఉన్నాను. అండ్ ఇంకోవైపు మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈసారి ఎగ్స్ ధరలు ఏవైతే ఉంటాయో గతంలో 6 రూపీస్ ఉండే, ఇప్పుడు 4 రూపీస్కి చేరుకుంది. సడన్గా ఇంత చేంజ్ రావడానికి గల కారణాలు జనరల్గా 5 రూపాయలు, 10 రూపాయలు, 15 రూపాయలు ఇట్లా పెరుగుతాయి, కానీ ఈసారి 30 రూపాయల మేర ఇంక్రిమెంట్ అయింది. దీనికి గల కారణాలు ఏంటి? మనతో మాట్లాడడానికి వ్యాపారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు స్కిన్లెస్ చికెన్ ధర ఎంత ఉంది మార్కెట్లో? 300 ఉంది మేడం. 300 ఉంది. మొన్న ఒక లాస్ట్ వీక్ వరకు 260, 250 అట్లా ఉండేది. ఒకటేసారి 30 రూపీస్ పెరిగింది. 300కి వచ్చింది. 294, మోస్ట్లీ 300. ఇంతకుముందు ప్రతి ఎండాకాలం కూడా రేట్లు ఇట్లనే పెరుగుతుంటాయి, కానీ 300 ఇంత మార్చిలో మార్చి ఎండింగ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఇంత లేదు. మే సెకండ్ వీక్, థర్డ్ వీక్లో 300, 290 అట్లా ఉండేది. ఇప్పుడు మార్చి ఎండింగ్లో వచ్చింది మేడం. ఎందుకు ఎంతగానో ధరలు పెరిగాయి? ఎందుకు సప్లై ఏమైనా తక్కువ అవుతుందా? ఏ విధంగా ఉంటుంది? సప్లై తక్కువ ఏం లేదు మేడం. కోళ్ళు బయట మొత్తం ఊర్లలో ఎండలు విపరీతంగా ఉండడం వల్ల కోళ్ళు బాగా చనిపోతున్నాయి, విపరీతంగా చనిపోతున్నాయి ఒక్కొక్క ఫామ్లలో. మామూలు చిన్న రైతులు ఎవరు కోళ్ళు పెంచట్లేరు. ఏమైనా పెద్ద పెద్దోళ్ళు, కార్పొరేట్ వాళ్ళు కోళ్ళు పెంచడం వల్ల వాళ్ళు ఈ రేట్ ఉంటుంది, ఇష్టం ఉంటే తీసుకొని లేకపోతే లేదు అనేసరికి అది తప్పట్లేదు, తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే కస్టమర్స్కు అనేది ఖచ్చితంగా మేము ఇవ్వాలి చికెన్, కాబట్టి మేము ఎంత ఉన్నా తీసుకొచ్చి అమ్మాలి. లైవ్ చికెన్ ధర ఎంత ఉంది? లైవ్ 178 ఉంది మేడం. 180. ఇంతకుముందు 140 ఉండే, 140, 135, 150 లోపే ఉండేది. మళ్ళీ లాస్ట్ మంత్ కూడా మాకు సడన్గా రేటు పెరిగింది. మేడారం జాతర వల్ల కూడా, మేడారం జాతర కాడ కూడా ఒక్కొక్క కోడి 500 రూపాయలకు అమ్మేది. దానివల్ల కూడా రేటు పెరిగింది. ఆ నెల రోజులు రేటు పెరిగింది, తర్వాత మళ్ళీ ఒక 15 రోజులు తగ్గింది, మళ్ళీ పెరిగింది. ఎండలు ఇంత ఉండే అని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎండలు ఎక్కువ అయిపోయినాయి, రేటు పెరిగిపోయింది. కోళ్ళు మొత్తం చనిపోతున్నాయి, దానివల్ల రేటు పెరిగింది. 300 మార్కు చేరాక మీకు సేల్స్ ఏ విధంగా ఉన్నాయి? పెరిగాయా, తగ్గాయా? సేల్ తగ్గింది మేడం. సేల్ 30% తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు కేజీ కొనేటోళ్ళు హాఫ్ కేజీ, 30 కేజీ అట్లా కొంటూ ఉంటారు. ఎందుకంటే 300 అంటే కొద్దిగా రిస్క్ చేయాల్సి. 200 రీజనబుల్ రేటు. ఎంత ఉన్నా ఇప్పుడు మామూలు సాధారణమైన కస్టమర్ ఒక ఆయనతో వచ్చినప్పుడు బస్సులలో వాళ్ళు 200 ఉన్నా, 300 ఉన్నా 100 రూపాయల దాకా కొంటారు చికెన్. 300 రూపాయలు ఉన్నా నాకు 100 అయ్యామంటారు. 150 రూపాయలు ఉన్నా 100 అయ్యామంటారు. 200 రూపాయల కేజీ ఉన్నా 100 అయ్యామంటారు. కాబట్టి రేట్ సేల్ తగ్గుతుంది, ఒక 30% తగ్గింది. ఎండలు కూడా రానున్న రోజుల్లో ఇంకా విపరీతంగా కొట్టే అవకాశాలు ఉంది. ఇప్పటికే 43 డిగ్రీల మేర నమోదు. ఇప్పటికే 300 చేరింది. ఇంకా పెరిగే అవకాశం ఉందా రేటు? ఇంకా పెరుగుతుంది మేడం. ఇంకో 30 రూపీస్, 40 రూపీస్ పెరుగుతుంది. 340, 330 దాకా వస్తుంది అనేది మేము అనుకుంటున్నాం. వస్తుంది ఖచ్చితంగా. 330, 340 అవుతుంది. అది ఈ మంత్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్లో కానీ 330, 340 అవుతుంది. జనరల్గా గతంలో రికార్డు ధర ఎంత చికెన్? 320 ఉండే మేడం గతంలో, ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఉండే. ఇప్పుడు మళ్ళీ ఆ కోవిడ్ టైంలో 330, 320 ఉండే, ఇప్పుడు 350 వరకు అవుతుంది. ఎందుకంటే అప్పటికంటే ఎక్కువ ఎండలు ఎక్కువ అయినాయి ఇప్పుడు, కాబట్టి ఇప్పుడు రేట్ ఎక్కువ పెరుగుతుంది. లాస్ట్ సమ్మర్లో 310, 308, 306 వరకు వచ్చి క్లోజ్ అవుతుంది. ఈసారి మాత్రం 340, 350 పక్కా వస్తుంది. మొత్తం మీద చూసుకోవచ్చు, గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం విపరీతంగా పెరిగాయి. కోవిడ్ టైంలో 300 మార్కు చేరాయి. ఈసారి ఎండల కారణంగా ఈ మార్కు చేరిందని ఒకవైపు వ్యాపారులు చెప్తున్నారు. చెప్పండి, కస్టమర్స్ నుంచి ఎలాంటి రెస్పాండ్ వస్తుంది ఈ ధరలు పెరిగాక? కస్టమర్స్ అంటే కొద్దిగా కష్టంగానే ఉన్నది మేడం కస్టమర్స్ దగ్గర. ఎందుకంటే రేటు పెరగడం వల్ల కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాం, తక్కువ తీసుకోగలుగుతున్నాం. అట్లా కిలో తీసుకునేది అరకిలో తీసుకునేది పావు కిలో, ఇట్లా. అది వాళ్ళకే తెలుస్తుంది, మనకేం తెలియదు. సో చెప్పండి, మీరు చికెన్ కొనడానికి వచ్చారా? నేను కూడా, నాకు కూడా షాప్ ఉందండి. ఇక్కడ ఏంటంటే ప్రొడక్షన్ ఎప్పుడైతే ప్రొడక్షన్ రావట్లేదు కాబట్టి మీకు ఆటోమేటిక్గా ఉన్న వాటికి రేటు పెరుగుద్ది.
మీకు అక్కడ లేదు కదండి. ఇప్పుడు కోళ్ళ బండ్లలో పోయారు, అక్కడ పోయారు, పోయినాక అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అక్కడ కోళ్ళు లేవు. మరి ఇప్పుడు కస్టమర్లు వీళ్ళు షాపులు అయితే బంద్ చేసుకోరు కదా, వాళ్ళు ఏంది ఆటోమేటిక్గా ఉన్న రేటు మా రేటుకి ఇదండి. ఏంది ఇప్పుడు లైవ్ ఎంత ఉంది, 170, మేము 200, 210 కూడా పెట్టి తీసుకొని రావాలి. 210 అండి, మీ ఇష్టం ఉంటే తీసుకోండి, లేకుండా లేదు. ఆల్రెడీ కోళ్ళు మరి చికెన్ తినాలి కదా, వారానికి ఎట్లా కస్టమర్ ఎట్లా తినాలి కదా. ఆ ఉద్దేశంతో ఏంది ఆటోమేటిక్గా వాళ్ళు పెంచుకొని ఉంటారు. ఆ ఉద్దేశంతో మనం ఎంతైనా పెట్టాల్సిందే. ఎప్పుడైతే ఎండలు బాగా కొడుతున్నాయి కాబట్టి ప్రొడక్షన్ లేదు, ఉన్నోళ్ళు పెద్దోళ్ళు చిన్న చిన్న ఫామ్ మొత్తం బంద్ అయిపోతున్నాయి. ఈ ఉన్నోళ్ళు వాళ్ళకి ఏం చేస్తారు, వీళ్ళు రేటు పెంచుకొని ఉన్నారండి. ఆటోమేటిక్ కస్టమర్ మీద ఎంతసేపు అయినా కస్టమర్ మీద పడుతుందండి. ఇది కథ. అంటే జనరల్గా వచ్చిన వాళ్ళ నుంచి ఎక్కువగా అంటే ఇంతకుముందు కేజీ కొనేవాళ్ళు ఇప్పుడు ఎంత కొంటున్నారు? వరకు కేజీ తీసుకునే వాళ్ళు ఇప్పుడు ½ కిలో తీసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు సేమ్ అది వాళ్ళకు వచ్చే అదే ఆమ్దానికి. ఇప్పుడు నెలకు వచ్చి ఆయనకు 20,000 వస్తుంది, అంతే తీసుకుంటాడు కదా. కాకపోతే ½ కిలోకే సాటిస్ఫై అవుతాడు. కిలో తినలేము, ½ కిలో, పావు కిలో అట్లా తీసుకుంటాం, అంతవరకే తృప్తి పడుతుందండి. సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఎప్పుడైతే ఎండల తీవ్రత రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా ఉందో అప్పటి నుంచి దాదాపు వారం రోజుల నుంచి చికెన్ ధరలు అనేవి అమాంతం పెరుగుతున్నాయి. గతంలో 250, 260 వరకు ఉండేది. కానీ ఎప్పుడైతే ఎండల తీవ్రత ఎక్కువైందో అప్పటి నుంచి 300 మార్కు చేరుకుంది. ఇంకా రానున్న రోజులు ఎండల తీవ్రత ఎక్కువ ఉంటుంది, దీంతో ప్రొడక్షన్ ఆగిపోతుంది. కాబట్టి ఇంకా రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది అని ఒకవైపు. అయినప్పటికీ నాన్ వెజ్ ప్రియులు ఎక్కడ కూడా వెనుకడుగేయటం లేదు, వచ్చి సేల్స్ చేస్తున్నారు. సేల్స్ బాగానే ఉన్నాయి. అండ్ ఇంకోవైపు ప్రొడక్షన్ తక్కువ వస్తుందని ఒకవైపు వ్యాపారులు చెప్తున్నారు. మొత్తం మీద ఇంకా వచ్చే వారం రోజులు కావచ్చు, నెల రోజులు, వచ్చే మే నెలలో ఎండలు అనేవి ఎక్కువ కొడితే సో అప్పుడు ఇంకా 40 రూపాయల మేర పెరిగే అవకాశం ఉందని ఒకవైపు వ్యాపారులు అయితే అంచనా వేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కెనపర్సన్ వంశీతో కలిసి శిల్ప, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.